హలో వెల్కమ్ టు వంటస్ మేన్యా. ఇవాళ మేము వాటర్ ఫాల్స్కి వెళ్ళాము. అక్కడ కుంతీదేవి టెంపుల్ కూడా ఉంటుందంట. చాలా బాగుంది. మేమందరం ట్రాక్టర్ మీద వెళ్ళాము. యాక్చువల్గా ఈ ట్రాక్టర్ ఒకటే అక్కడికి వెళ్తుంది. సో అందుకని చెప్పేసి దాని మీద వెళ్ళాము. ఇది వచ్చేసి ఏలేశ్వరం నుండి మనకి 25 కిలోమీటర్స్ గుంటవినపాలెం లోపలికి వెళ్ళాలి. చాలా బాగుంది వాటర్ ఫాల్స్ అయితే. మనకి రోడ్ అంతా కూడా అటు ఇటు కూడా పొలాలు అవి ఉంటాయి, చెట్లు అవి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. మొత్తం పొలాలని కనిపిస్తాయి. మేమైతే అందరం మాట్లాడుకుంటూ సరదాగా వెళ్ళాము. ఇలాంటి ప్లేస్కి మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తే చాలా బాగుంటుంది, కూల్గా. ఫ్యామిలీ అందరం కలిపి వెళ్తే మేమైతే అందరం మాట్లాడుకుంటూ సరదాగా వెళ్ళాము. మధ్య మధ్యలో కూడా మనకి సిగ్నల్ అనేది కట్ అయింది. అండ్ ఈ రోడ్లో ఎక్కువ మంది అయితే ఎవరూ లేరు. సో ఎవరు వెళ్ళినా సరే కొంచెం ఫ్యామిలీతో కానీ ఒక 5 మెంబర్స్ 10 మెంబర్స్ అలా వెళ్తేనే బాగుంటుంది. సింగిల్గా వెళ్ళడం అనేది కొంచెం కష్టమే. అండ్ ఎవరూ లేరు, సిగ్నల్స్ కూడా పడట్లేదు ఈ ప్లేస్లో. సో వెళ్ళే వే అంతా చూపిస్తాను, మీరు చూడండి. అండ్ ఇది ఒక ఏజెన్సీ ప్లేస్ కాబట్టి మధ్య మధ్యలో చిన్న చిన్న ఇల్లులు ఉన్నాయి. అండ్ చాలా బాగుంది. వాళ్ళు కూడా మధ్య మధ్యలో హాయ్ చెప్పారు మాకు. అన్నీ చూపిస్తాను, చూడండి. రాలిపోతే కింద అనుకో. చాలా చిన్న రోడ్డు, ఎక్స్పీరియన్స్ వస్తుంది అమ్మాయికి. సర్టిఫికేట్ వద్దాం. మేము దగ్గర కూర్చున్నాం. అమెరికాలో ఎదుగుతుందా అలాగైనా రా ఇక్కడికి. చూసుకోండి సైడ్ కూడా.
దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి నడవాలి, జస్ట్ ఒక 5 minutes నడిస్తే సరిపోతుంది. మేము ఇక్కడ లేస్ ప్యాకెట్స్, డ్రింక్ బాటిల్, వాటర్ బాటిల్స్ అన్నీ తెచ్చుకున్నాము. నడిచి వెళ్తున్నాము. ఇక్కడ మనకి కనిపించేది చిన్న కాలువ, పైన ఇంకా పెద్దది ఉంటుంది వాటర్ ఫాల్ లాంటిది, చూపిస్తాను. ఒసే నువ్వేం చేయట్లేదు కదా, పట్టుకోవే, నా ఫోన్ తో తీసుకుంటాను. జ్యోతి పెద్దమ్మ బరువులు ఎత్తన్నారమ్మా, అదే పవన్ అన్నకి ఇవ్వే. పట్టుకో రాత్రి వీడది స్వామి ఆగండి. ఉండాలి మనం కొంచెం ముందుకు వెళ్ళాక మన రైట్ సైడ్లో ఒక టెంపుల్లా కనిపిస్తుంది. ఆ టెంపుల్ ఏంటి ఏముందని చెప్పేసి అని దగ్గరికి వెళ్ళాము. ఇదైతే పక్కన శివలింగంలా కట్టి దానిపైన పాముని పెట్టారు. పక్కనే చిన్న టెంపుల్లా కట్టి దానిపైన గోపురంలా పెట్టారు. అది కట్టేసి అలా వదిలేశారు, అందులో ఏమీ పెట్టలేదు. మేము చూడడానికి అని చెప్పేసి అని దగ్గరికి వెళ్ళాము. అది కొంచెం ఓల్డ్ అయ్యింది, దానివల్ల కొంచెం భయం వేసింది మాకు దగ్గరికి వెళ్ళడానికి. మనకి మూవీస్లో ఓల్డ్వి చూపిస్తారు, సేమ్ అలానే ఉంది. ఇది కూడా చాలా ఓల్డ్ పడిపోయి ఉందేమో, చాలా భయం వేసింది వెళ్ళడానికి. అండ్ చుట్టూ తుప్పలు ఉన్నాయి, అండ్ అది కూడా బయట కూడా చాలా పాడైపోయినట్టుగా ఉంది. లోపల వచ్చి చూస్తే మనకి చిన్న చిన్నవి దేవుడి కిరీటాలు లాంటివి అవి ఉన్నాయి, ఏం లేవు. పక్కన ఇంకొకటి ఉంది శివాలయం, దాంట్లో కూడా ఏం లేదు. సో చూసి వెనక్కి వచ్చేసాము. ఇక్కడ స్టార్టింగ్లో మనకి స్టెప్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ కుకింగ్ అవి కూడా చేసుకుంటారు పండగలాగా, అవన్నీ కుక్ చేసుకుని తింటారు. ఆల్రెడీ ఇక్కడ ఎవరో ఉన్నారు, వాళ్ళు సైడ్కి పెట్టారు, ఇక్కడ కుకింగ్ అది చేసుకున్నారు సైడ్న. అండ్ ఇక్కడి నుంచే మనకి స్టెప్స్ అనేవి ఉంటాయి, కిందకి స్టెప్స్ దిగి వెళ్ళాలి. స్టెప్స్ కూడా చాలా పెద్దవి ఉన్నాయి, చిన్న చిన్నగా ఏం లేవు. అండ్ దిగినట్టుగా కూడా లేదు, చాలా దగ్గరగా ఉన్నాయి. ఓల్డ్ వల్ల మెట్లు కూడా పాడైపోయాయి. పెద్ద పెద్ద చెట్లు లాంటివి ఉన్నాయి. ఇక్కడ వాటర్ అది కూడా ఉంది. అండ్ ఇక్కడ పైన కుంతీదేవి టెంపుల్ అనేది ఉంది, ఆ టెంపుల్ కూడా నేను చూపిస్తాను. అప్పట్లో అమ్మవారు ఇక్కడ పాదాలు అడుగులు పడినట్టుగా చెప్పారు, అవి కూడా నేను వీడియోలో మెన్షన్ చేస్తాను, అది కూడా ఉంది వీడియోలో. అండ్ ఇక్కడైతే చాలా స్లోగా నల్లసి వస్తుంది, వాటర్ అంతా కూడా చాలా క్లారిటీగా ఉంది. అండ్ స్టోన్స్ కూడా పెద్దవి ఉన్నాయి, ఇబ్బంది అయితే ఏం లేదు. ఒక్కొక్క స్టోన్ మాత్రం చాలా దూరంగా ఉన్నాయి, నేను అంతా ఇక్కడ పెట్టుకుని చూపిస్తాను. వాటర్ అంతా కూడా మనకి చాలా క్లీన్గా ఉంది. ఇక్కడ నుంచి మనం అటు సైడ్ టెంపుల్కి వెళ్ళాలి. అక్కడ షెడ్ కనిపిస్తుంది కదా, ఆ షెడ్ అక్కడే టెంపుల్ ఉంది మనకి, టెంపుల్ చూపిస్తాను. రిస్కులు చేయకూడదు ఇలాంటప్పుడే. జాగ్రత్తలేదు, స్లోగా వస్తున్నాం. స్లో గంగా ఈ మధురం ఇప్పుడే ఇక్కడ పొడిపి ఉంది ఒకటి. చాలా
ఇక్కడ వచ్చేసి పెద్ద పాదంలా కనిపిస్తుంది. ఇదే ఫస్ట్ దీన్ని అందరూ చూస్తున్నారు. ఇది వచ్చేసి పెద్దది మనకి సేమ్ దీనిలోనే చిన్న ఉన్నాయి, అటు సైడ్ ఉన్నాయి టెంపుల్ దగ్గర కాకుండా. అవి కూడా నేను మీకు చూపిస్తాను వీడియో తీసి. ఇవేమో అక్కడ కాదు ఎంత ఉంటాయి మామూలు లెక్కగానే. ఇలా పాదాలు లాగా ఉంటాయి, మన సిమెంట్ రోడ్డు మీద పాదాలు ఉంటాయి, అలా ఉంటాయి, అలాగే ఉంటాయి. టెంపుల్ వచ్చేసి ఇది మనకి బయట అంతా టైల్స్తో ఉంది. ఇక్కడ వచ్చేసి కృష్ణుడు ఉన్నాడు అండ్ ఇక్కడ కుంకుమ అది కూడా ఉంది. అండ్ టెంపుల్ కూడా డైలీ పూజలు చేస్తున్నారు. ఇక్కడ అమ్మవారు ఉన్నారు, కుంతిదేవి అమ్మవారు. చాలా బాగుంది. సైడ్న ఇంకొక చిన్న చిన్న విగ్రహాలు లాంటివి కూడా ఉన్నాయి. అన్నిటికీ కూడా డైలీ పూజలు చేస్తున్నారు. అండ్ ఈ సైడ్ వచ్చేసి కూడా మనకి ఇంకొక అమ్మవారు ఉన్నారు, అది కూడా నేను చూపిస్తాను. టెంపుల్ మొత్తం వచ్చేసి ఇది బాగుంది, బాగానే మెయింటైన్ చేస్తున్నారు టెంపుల్ని. వీడియో తీసానులే. వెరీ గుడ్. ఓకే వచ్చాం. రామా బిస్కెట్, ఆశ బిస్కెట్. సిమ్సా అన్యా